సాంకేతికత సాయంతో వ్యవసాయంలో ముందడుగు వేసి రైతులకు అండగా నిలబడడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సాగులో సాంకేతికత మెలకువలు నేర్పి వ్యవసాయంలో రైతులకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఏతకోట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు అనుబంధ రంగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ ఎరువులతో పండిన ఉత్పత్తులను ఎమ్మెల్యే సత్యానందరావు పరిశీలించారు. కృషి చేయడం జరుగుతూ ఉంది. ఈలోగా రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది అందరూ కూడా ఒక అవగాహనతో ముందుకెళ్ళాలి. అంటే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. అధునాతన సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందడుగు వేయాలి. టెక్నాలజీని లాభసాటిగా మార్చుకోవాలి. దానికోసం కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టడం జరిగింది. మొన్న డ్రోన్ సమ్మిట్ జరిగింది విజయవాడలో. ఆ రోజు నేను కూడా వెళ్ళాను. ఆ సీకే కన్వెన్షన్లో జరిగితే డ్రోన్స్ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకుంటేనే ఇక్కడ ప్రజలకు బాగుంటుంది. ఇక్కడ వనరులు ఉపయోగించుకోవాలి. రైతులు బాగుంటేనే అన్ని విధాలు అందరూ బాగుంటారు. వర్యులుగా వ్యవసాయ మంత్రిని పంపించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్యశాఖ, సహకార, మార్కెటింగు, ఇంచుమించు రైతాంగానికి అనుబంధంగా ఏదైతే ఉన్నాయో ఆ శాఖల మంత్రిని మనకి ఇన్ఛార్జి మంత్రిగా పంపారు. వారు వచ్చిన వెంటనే కూడా మేము చెప్పడం జరిగింది, చాలా సంతోషం మీరు రావటం. ఈ జిల్లాని ఇందాక చెప్పారు, ఆవుల గురించి కూడా దేశీయవాలి ఆవులు ఉంటే దానివల్ల కూడా మనం ఏ రకంగా దాన్ని వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చని. ఇవన్నీ కూడా కొంచెం అనుసంధానం చేసుకుంటే